నెట్వర్క్ ప్రాబ్లం వల్ల. సో ఎవరికేమైనా డౌట్స్ ఉంటే కనుక అవి షేర్ చేసుకోవచ్చు. డౌట్స్ని డిస్కస్ చేసుకుని మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఎస్టర్డే టాపిక్ సంబంధించిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే త్వరగా షేర్ చేయండి. రాజా ఒక్క నిమిషం సార్. ప్రసన్న ఉన్నాడు కదా లైన్ లో? ఉన్నారు సార్. ఒక్క నిమిషం అన్మ్యూట్ చేస్తున్నా. ఓకే. అన్మ్యూట్ చేయాలి సార్ ప్రసన్నని. చేస్తున్నాను సార్. ప్రసన్న గుడ్ మార్నింగ్. అది రాజేంద్రతో మాట్లాడావా వీటి వీడియోస్ గురించి? మాట్లాడాను సార్ సార్తో. సార్ ఏమంటున్నారంటే ఇంకా నా దాంట్లో ట్యూటోరియల్స్ మొత్తం ఇట్లా పెట్టేస్తున్నాను కదా, నేను ఇంకోటి క్రియేట్ చేసేసి దానికి సపరేట్ గా యాడ్ చేద్దామని చెప్పి అన్నారు. ఓకే. అది ప్రీవియస్ అంటే ఇప్పుడు అది రికవర్ చేయడానికి డ్రైవ్ సరిపోదు కదా, ఈరోజు మండే నుంచి నిన్నటి నుంచి ఏ సెక్షన్స్ అయితే జరిగినాయో ఆ సెక్షన్స్ ని చేద్దామని చెప్పి చెప్పారు. ఓకే. అది సార్ ప్రీవియస్ ఇప్పుడు మనము అది మీ దగ్గర డౌన్లోడ్స్ ఏమైనా ఉంటే కనుక డ్రైవ్ లో షేర్ చేద్దాము. నాతో ఉన్నాయి డౌన్లోడ్స్ అన్ని. ఓకే సార్. డే 1 నుంచి ఉన్నాయిలే ఆల్మోస్ట్. సార్ చూద్దాము అవి ఒకసారి క్లాస్ అయ్యాక మనం కూర్చొని ఏదో దాంట్లో డ్రైవ్ షేర్ చేద్దాంలే అందరికి. షూర్ సార్. ఓకే. ఓకే సార్. రైట్. ఓకే రాజు కంటిన్యూ. ఓకే. సో ఓకే, కర్నూలు నుంచి హరిబాబు థర్డ్ ప్రాబ్లం అని చెప్పారు. సో అండ్ అలాగే కర్నూలు నుంచి వైరేష్ ఎస్టర్డే ఫస్ట్ ప్రాబ్లం అందరం చేసాం కదా, బ్యాలెన్స్ షీట్ టాలీ అయింది కదా. సో అక్కడ మీకు రాంగ్ వచ్చి ఉంటుంది. సో అలాగే మళ్ళీ శ్రీకాకుళం నుంచి వెంకటేశ్వరమ్మ సెకండ్ ప్రాబ్లంలో 5th పాయింట్. సో ఓకే చూద్దామండి ఒకసారి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లంలో బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వకుండా ఉంటుందండి. ఆన్సర్ రైటే వస్తుంది. 65,800 నెట్ ప్రాఫిట్ వస్తుంది అండ్ బ్యాలెన్స్ షీట్ కూడా 1,65,800 వస్తుంది. సో ఇక్కడ 800. సో ఇక్కడ మనకి వచ్చేవాడికి పాయింట్స్ కూడా సింపుల్ ఉంటుంది. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఆర్ పవర్ బిల్ ఇవన్నీ ఆఫీస్ ఇన్కమ్ కూడా రైట్. ఐ థింక్ కర్నూలు నుంచి వైరేష్ మీరు పర్చేజ్లో కానీ ఎక్కడైనా క్వాంటిటీ రాంగ్ వేసి ఉంటారు. ఎలా అంటే ఓపెనింగ్ క్వాంటిటీ మీకు స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేసేటప్పుడు స్టాక్ ఐటమ్ నేమ్ రాస్తాము అండ్ సెట్స్ అనేది ఎంటర్ చేస్తాం. ఇది ఇన్వెంటరీ ఇన్ఫోలో స్టాక్ ఐటమ్స్ ని క్రియేషన్ చేసేటప్పుడు. అప్పుడు పక్కన క్వాంటిటీ ఈ రేటు ఇవన్నీ వేసేసారు అనుకోండి, అప్పుడు బ్యాలెన్స్ షీట్ డిఫరెన్స్ వస్తుంది. సో ఓకే, అది ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ సెకండ్ ప్రాబ్లం నుంచి శ్రీకాకుళం నుంచి వెంకటేశ్వరం 5th పాయింట్ ఉంది. సో ప్లాంట్ పర్చేజ్ వచ్చేపాటికి అది దీనికి లెడ్జర్ వచ్చేపాటికి ఫిక్స్డ్ అసెట్ అవుతుంది ప్లాంట్. సో అండ్ వోచరింగ్ లో వచ్చేపాటికి ఇది పేమెంట్ F5 వేస్తాం. అకౌంట్ లో క్యాష్ ఉంటుంది. పర్టికులర్స్ లో ప్లాంట్ 46,000 ఎంటర్ సేవ్. సో నెక్స్ట్ వన్ కర్నూలు నుంచి హరిబాబు థర్డ్ ప్రాబ్లం నాను. సో థర్డ్ ప్రాబ్లం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఓకే, థర్డ్ ప్రాబ్లంలో వచ్చేపాటికి మనకి మీకు ఆల్రెడీ సెకండ్ ప్రాబ్లంలో కూడా ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి డైరెక్ట్ ఇన్కమ్స్ అనేవి లెడ్జర్స్ వస్తున్నాయి అని చెప్పాను. ఇప్పటివరకు మనకి ఇండైరెక్ట్ మాత్రమే వచ్చింది. సో ఇప్పటి నుంచి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మొత్తం కలిపి వస్తాయి లెడ్జర్స్. సో ఇక్కడ కనుక చూస్తే ఇందులో మోస్ట్ ఆఫ్ ది
పాయింట్స్ అన్ని క్యాజువల్ గా అందరికి తెలిసినాయి, బట్ ఏంటంటే కొంచెం హెవీ పాయింట్స్ వచ్చేవాడికి, కొంచెం అందులోనూ డైరెక్ట్ లెక్చర్స్ వచ్చేవాడికి కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నారు. సో ఒకసారి అది చెప్తాను. మిస్టర్ హరికుమార్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 4 lakhs. సో దీనికి ఫస్ట్ పాయింట్ నుంచి అండ్ లాస్ట్ పాయింట్ వరకు లెక్చర్స్ ఎలా వేయాలి అండ్ ఓచరింగ్స్ ఎలా రాయాలి అనేది ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోట్స్ చేసుకోనండి. ఫస్ట్ పాయింట్, మిస్టర్ హరికుమార్ లెక్చర్స్ లో క్యాపిటల్ అకౌంట్ అవుతుంది, క్యాష్ డిపాజిట్ టు ఎస్బీఐ, దీనికి ఎస్బీఐ అంటాం, బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ థర్డ్ వన్ గూడ్స్ పర్చేస్, గూడ్స్ అంటాం, లెక్చర్ లో వచ్చేప్పటికి ఫిక్స్డ్ అసెట్. ఫోర్త్ వన్ ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్, నేమ్ ఆఫ్ ది పర్టికులర్ లో ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్ అంటాం, అండర్ గ్రూప్ లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫిఫ్త్ పాయింట్ ఓపెన్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఆంధ్ర బ్యాంక్, డిపాజిటెడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నారు. సో ఇక్కడ వచ్చేవాడికి జస్ట్ ఆంధ్ర బ్యాంక్ అంటాం, బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ టెలిఫోన్ బిల్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ట్రావెలింగ్ బిల్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అలాగే క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ అనేది మనం ఆల్రెడీ రాసాం కాబట్టి లెక్చర్ అవసరం లేదు 8th పాయింట్ కి. సో అలాగే 9th పాయింట్ కూడా. సో నెక్స్ట్ 10th పాయింట్ ఫ్యాక్టరీ లైటింగ్. సో ఫ్యాక్టరీ లైటింగ్ వచ్చేవాటికి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అక్కడ ఫ్యాక్టరీ లైటింగ్ అంటే అది ఖర్చేనండి, అవునా? లైటింగ్ అంటే వచ్చేది ఏముండదు. జనరల్ గా ఎప్పుడైనా ఒక మన లైటింగ్ బిగించాము అనుకోండి, అది ఖర్చు కింద వస్తుందా ఆదాయం కింద వస్తుందా? లైటింగ్ అంటే ఎప్పుడు దానికి డెకరేషన్ చేయడానికి లైటింగ్ పెడతాం. సో లైటింగ్ అప్పుడు ఖర్చు అవుతుంది. సో అది ఇక్కడ ఫ్యాక్టరీ లైటింగ్ అంటున్నాడు. సో ఫ్యాక్టరీ అయినప్పుడు డైరెక్ట్ వస్తుంది అన్నాను. సో ఫ్యాక్టరీ లైటింగ్ అంటాం, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆఫీస్ లైటింగ్ అన్నారు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మీకు చెప్పాను ఫ్యాక్టరీ అన్నప్పుడు మాత్రమే డైరెక్ట్, ఆఫీస్ వచ్చేపాటికి ఇండైరెక్ట్ వస్తుంది. ఓకే, ఫ్యాక్టరీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ లైటింగ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని లెక్చర్ లో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ 12th పాయింట్ పెట్టి ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. రెంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓన్లీ రెంట్ రిసీవ్డ్ అన్నాడు, ఫ్యాక్టరీ రెంట్ కాదు. అదే ఫ్యాక్టరీ రెంట్ అని వస్తే అప్పుడు డైరెక్ట్ వస్తుందని చెప్పాను. ఓకే, 13th పాయింట్ రెంట్ రిసీవ్డ్ కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సారీ ఇండైరెక్ట్ ఇన్కమ్. 14th పాయింట్ కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, సో నెక్స్ట్ వన్ పర్చేజ్ as follows through SBI బ్యాంక్ అన్నాడు. సో మనం ఇక్కడ SBI బ్యాంక్ కి ఆల్రెడీ లెడ్జర్ రాసాము. సో ఇక్కడ పర్చేజ్ అంటాం, అండర్ గ్రూప్ లో పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ అలాగే సేల్స్ అంటాం, అండర్ గ్రూప్ లో సేల్స్ అకౌంట్. ఈ మిగిలినవన్నీ కూడా ఇన్వెంటరీ స్టాక్ ఐటమ్స్ లో రాస్తాం. ఓకే, సో ఇన్వెంటరీ స్టాక్ ఐటమ్స్ లో వచ్చేపాటికి నెక్స్ట్ వన్ గో టు ఇన్వెంటరీ ఇన్ఫో అండ్ తర్వాత దేంట్లోకి వెళ్ళాలి, యూనిట్స్ ఆఫ్ మెష్యూ. సో దానికి వెళ్తాం, ఎంటర్ చేస్తాం. ఇక్కడ వచ్చేవాడికి మనకి ప్రాబ్లంలు ఏముంటాయి, మీరు సేల్స్ చూడాల్సిన అవసరం లేదు, పర్చేజ్ చూసి మనకి ఏ ఐటమ్స్ కావాలో రాసేయచ్చు. ఎందుకంటే పర్చేజ్ లో ఏవైతే ఉందో సేల్స్ లో అవే ఉంటాయి. ఓకే, పర్చేజ్ లో ఇక్కడ సెట్స్ అనేది అవసరం అవుతుంది. సో సెట్స్ అని క్రియేషన్ చేస్తాం. సో నెక్స్ట్ ఇంకా పెన్ డ్రైవ్స్, రైస్ బ్యాగ్స్ అనేది క్రియేషన్ చేస్తాం. సో పెన్ డ్రైవ్స్ కూడా దానికి పెన్ డ్రైవ్స్ కి నెంబర్స్, సో సెట్స్, నెంబర్స్, బ్యాగ్స్. లేదు పెన్ డ్రైవ్స్ కూడా సెట్స్ పెట్టుకుంటా అంటే నో ప్రాబ్లం, పెట్టచ్చు. సో ఎంటర్ చేస్తాం, సెట్స్ ఒకటి, నెంబర్స్ ఒకటి, బ్యాగ్స్ ఒకటి. సో 3 మెజర్మెంట్స్ ని ఎంటర్ చేస్తాం. యూనిట్స్ 3 యూనిట్స్ కి సంబంధించింది మెన్షన్ చేసి తర్వాత స్టాక్ ఐటమ్స్ బ్యాక్ వచ్చి దాంట్లోనే ఇన్వెంటరీ ఇన్ఫోలోనే స్టాక్ ఐటమ్స్ అనేది ఉంటుంది. సో ఈ స్టాక్ ఐటమ్స్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం, హోమ్ థియేటర్ అని నేమ్ టైప్ చేస్తాం, దాంట్లో సెట్స్ కనెక్షన్ చేస్తాం, ఇంకేం రాయకూడదు. ఓకే, నెక్స్ట్ అలాగే పెన్ డ్రైవ్స్ నెంబర్స్ కి కనెక్షన్ ఇస్తాం. అలాగే నెక్స్ట్ రైస్ బ్యాగ్స్, అక్కడ వచ్చేపాటికి యూనిట్స్ లో దేనికి ఇస్తాం, బ్యాగ్స్ కి కనెక్షన్ ఇస్తాం, ఎంటర్ సేవ్. అప్పుడు 3 స్టాక్ ఐటమ్స్ కి సంబంధించి వాటి నేమ్, వాటిని దేంట్లో పిలుస్తారు అనేది మొత్తం కనెక్షన్ ఇచ్చేస్తాం. సో స్టాక్ ఐటమ్స్ కి సంబంధించినవన్నీ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇన్వెంటరీ ఇన్ఫో కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఓచరింగ్. ఓచరింగ్లోకి వెళ్తాం. ఓచరింగ్ వచ్చేవాడికి స్టార్టింగ్ పాయింట్ నుంచి వస్తాం. ఫస్ట్ పాయింట్ అందరికీ యాజువల్ గా తెలిసింది, ఎందుకు క్యాపిటల్ అమౌంట్ అనేది తీసుకొస్తున్నారు కాబట్టి F6 రిసిప్ట్ అవుతుంది. అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో మిస్టర్ హరికుమార్ 4 lakhs ఎంటర్. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ SBI 2,60,000 అన్నాడు. సో ఇదేమవుతుంది, కాంట్రా, షార్ట్ కట్ కి F4. అకౌంట్ లో SBI ఉంటుంది, పర్టికులర్స్ లో క్యాష్ 2,60,000.
ఎంటర్ డినామినేషన్ అడుగుతుంది, ఎంటర్ చేస్తాం, సేవ్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, గూడ్స్ పర్చేజ్డ్. సో ఇది పర్చేజ్ అంటే అమౌంట్ వెళ్ళిపోతుంది కాబట్టి పేమెంట్ F5. అకౌంట్ లో క్యాష్ ఉంటుంది, పర్టికులర్స్ లో గూడ్స్ అండ్ 89,000 అమౌంట్ లో, ఎంటర్, సేవ్. నెక్స్ట్ వన్, ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్, పేమెంట్ అవుతుంది F5. అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్ 12,000, ఎంటర్, సేవ్. నెక్స్ట్ ఈ ఫిఫ్త్ వన్ కి మీకు ఇందాక లెక్చర్ చెప్పేటప్పుడు చెప్పాను, అక్కడ ఆంధ్ర బ్యాంకు ఏమన్నాడు, ఓపెన్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఆంధ్ర బ్యాంక్, డిపాజిటెడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,53,000 అన్నాం. సో మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అది లెక్చర్ లో ఎంటర్ చేస్తాము అని చెప్పాను, అవునా? సో ఇందాక ప్రీవియస్ గా చెప్తాను మర్చిపోయాను, ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ ఇది 1,53,000 అనేది లెక్చర్ లో రాస్తాం కాబట్టి మళ్ళీ ఓచరింగ్ లో రాయాల్సిన అవసరం లేదు. ఏది ఓపెనింగ్ బ్యాలెన్స్ కి సంబంధించిన ఏవైతే ట్రాన్సాక్షన్ వచ్చినాయో అవి ఓచరింగ్ లోకి రావు అని చెప్పాను, ఓచరింగ్ లోకి రాని పాయింట్స్ ఏది ఉందంటే అది ఓపెనింగ్ బ్యాలెన్స్ తాలూకు పాయింట్స్. ఎందుకంటే దీనికి మనం లెడ్జర్ వేసేస్తాం, లెడ్జర్ లో మనం ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ అన్నాం, ఓపెనింగ్ బ్యాలెన్స్ పక్కన 1,53,000 అనేది ఎంటర్ చేస్తాం, అది లెడ్జర్ లో రాసేస్తాం. సో మళ్ళీ ఓచరింగ్ లో రాయాల్సిన అవసరం లేదు. సో ఈ పాయింట్ ఓచరింగ్ లో స్కిప్ చేసేస్తాం. నెక్స్ట్ పాయింట్, 6th పాయింట్, టెలిఫోన్ బిల్ పెయిడ్ F5. అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో టెలిఫోన్ బిల్ 1,300. నెక్స్ట్ వన్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇది కూడా F5. అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 2,200. నెక్స్ట్ వన్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్, కాంట్రా F4. అకౌంట్ లో ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది, పర్టికులర్స్ లో క్యాష్ ఉంటుంది 1,20,000, ఎంటర్, డినామినేషన్ ఎంటర్ చేస్తాం, ఎంటర్, సేవ్. నెక్స్ట్ వన్, క్యాష్ ట్రాన్స్ఫర్ ఆంధ్ర బ్యాంక్ టు SBI. సో ఇక్కడ వచ్చేవాడికి ఆ క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఆంధ్ర బ్యాంక్ టు SBI అన్నాడు. సో ఇది వచ్చేవాడికి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ సంబంధించింది. సో దీన్ని దేంట్లో రాస్తాం, మనం కాంట్రాలో రాస్తాం. సో కాంట్రాలో ఏ బ్యాంక్ లోకి అయితే అమౌంట్ వెళ్తుందో అది క్రెడిటెడ్ అవుతుంది, సో అది అకౌంట్ లో ఉంటుంది అని చెప్పాను. ఇక్కడ క్యాష్ దేంట్లోకి వెళ్తుంది, SBI దాంట్లోకి వెళ్తుంది. సో అకౌంట్ లో SBI ఉంటుంది, పర్టికులర్స్ లో ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది, అమౌంట్ లో 1 lakh అంటాం, ఎంటర్, సేవ్. దేంట్లో రాస్తాం, కాంట్రాలో రాస్తాం. సో నెక్స్ట్ 10th పాయింట్, ఫ్యాక్టరీ లైటింగ్ F5. అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో ఫ్యాక్టరీ లైటింగ్ 1,500, సేవ్. నెక్స్ట్ ఇది కూడా పేమెంటే, అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో ఆఫీస్ లైటింగ్ 1,100, ఎంటర్, సేవ్. నెక్స్ట్ వన్, పెట్టి ఇన్కమ్, ఇది వచ్చేవాడికి F6 రిసిప్ట్ అవుతుంది, అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో పెట్టి ఇన్కమ్ 22,000, ఎంటర్, సేవ్. నెక్స్ట్ వన్ కూడా రెంట్ రిసీవ్డ్, ఇది వచ్చేవాడికి ఆదాయం కాబట్టి రిసిప్ట్ అవుతుంది, F6. అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో రెంట్ రిసీవ్డ్ 25,000, ఎంటర్, సేవ్. నెక్స్ట్ వన్, కమిషన్ రిసీవ్డ్, ఇది కూడా రిసిప్టే, అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో కమిషన్ రిసీవ్డ్ 19,000, ఎంటర్, సేవ్. ఓకే, సో దీంతో కూడా ఇప్పుడు పాయింట్స్ కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ మనకి ఈ పర్చేజ్ వస్తుంది, పర్చేజ్ ఫాలోస్. సో ఒక్క నిమిషం, అందరికి పాయింట్స్ అర్థమవుతున్నాయండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నిన్న టాపిక్ అందరికి క్లియర్ గా అర్థమైందా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం కంటిన్యూ చేస్తే 14th పాయింట్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ 15th, పర్చేజ్డ్ ఫాలోస్ త్రూ SBI బ్యాంక్ అన్నాడు. సో ఇక్కడ పర్చేజ్ త్రూ ఫాలో SBI బ్యాంక్ అన్నప్పుడు F9 ఓపెన్ చేస్తాం. F9 ఓపెన్ చేసిన తర్వాత మీకు పర్చేజ్ ఓచర్ లో ఓపెన్ తర్వాత ఎంటర్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, అక్కడ క్యాష్ అనేది ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఏది పర్చేజ్ త్రూ ఏమన్నాడు, SBI బ్యాంక్ అన్నాడు. సో అప్పుడు ఏం చేస్తాం, అంతకుముందు ప్రీవియస్ గా మనకి క్యాష్ ఉన్న చోట SBI టైప్ చేస్తే బ్యాంక్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి, పర్చేజ్ లెడ్జర్ అంటుంది. పర్చేజ్ లెడ్జర్ యాక్చువల్ గా పర్చేజ్ అని మనం ఆల్రెడీ లెడ్జర్ క్రియేషన్ చేస్తాం కాబట్టి పర్చేజ్ లెడ్జర్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఐటమ్ కి రాగానే మనకి లిస్ట్ మారిపోతుంది, స్టాక్ ఐటమ్ లిస్ట్ చూపిస్తుంది.
మనం ఏదైతే స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేసామో ఆ స్టాక్ ఐటమ్స్ తాలూకు లిస్టు మనకి డిస్ప్లే ఇస్తుంది. సో అప్పుడు అక్కడ ఏం చేస్తాం, హెచ్ అనగానే మనకి వస్తుంది స్టాక్ ఐటమ్ డిస్ప్లే ఇస్తుంది. హోమ్ థియేటర్ సెలెక్షన్ చేస్తాం. క్వాంటిటీలో ఎన్ని 22 అంటాం, రేట్లో 1800 ఎంటర్ చేస్తాం. ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ చేసేసుకుంటుంది, సెట్స్ అని తీసుకుంటుంది, ఆటోమేటిక్గా అమౌంట్ క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఎంటర్ బటన్ పెట్టగానే నెక్స్ట్ హోమ్ థియేటర్ కింద మళ్ళీ వస్తుంది స్టాక్ ఐటమ్. మళ్ళీ ఇంకో స్టాక్ ఐటమ్ ఏంటి, పెన్ డ్రైవ్ సెలెక్షన్ చేస్తాం. ఎంటర్, క్వాంటిటీ ఎంత 50, రేటు 1400 ఎంటర్, అమౌంట్ క్యాలిక్యులేషన్ చేస్తుంది. నెక్స్ట్ ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే మళ్ళీ స్టాక్ ఐటమ్స్లోకి వస్తుంది. స్టాక్ ఐటమ్స్లో మళ్ళీ రైస్ బ్యాగ్స్ అని ఎంటర్ చేస్తాం. క్వాంటిటీలో 10, ప్రైస్లో వచ్చేవాడికి 2200 ఎంటర్ వస్తాం. సో ఈ స్టాక్ 3 స్టాక్ ఐటమ్స్ నేను ఒకే ఓచర్లో F9 ఓచర్లో రాసిస్తాను. ఇంకేమైనా ఓచర్స్ ఇంకేమైనా స్టాక్ ఐటమ్స్ ఉన్నాయా నాకు లేవు కాబట్టి ఎంటర్ సేవ్. పర్చేస్కి సంబంధించినవన్నీ కూడా ఒక ఓచర్లోనే రాశాను. సేమ్ నెక్స్ట్ F8 సేల్స్. సేల్స్ కూడా సేమ్ యాజ్ యూజువల్గా మీకు చూస్తే సేల్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అనుకుంటాం. ఇవన్నీ కూడా ఒకే ఓచర్లో రాసేయచ్చు, సేల్స్ ఓచర్లోనే రాసేయచ్చు, నో ప్రాబ్లం. ఎందుకు ఇక్కడ 2-3 సార్లు వచ్చినా మీకు స్టాక్ ఐటమ్ 2-3 సార్లు కాదు, ఎన్నిసార్లు కాదు అన్నిసార్లు డిస్ప్లే ఇస్తుంది. ఓకే, సో F8 అంటాం. ఇక్కడ వచ్చేవాడికి సేల్స్ యాజ్ ఫాలోస్ అన్నాడు, త్రూ బ్యాంక్ అని చెప్పలేదు. అప్పుడు ఏం చేయాలి, అక్కడ క్యాషే ఉండాలి. పార్టీ అకౌంట్ అక్కడ వచ్చేవాడికి ఏముంటుంది, క్యాషే ఉంటుంది. సో క్యాష్ అనేది ఎంటర్ చేస్తాం. క్యాష్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ వచ్చేవాడికి సేల్స్ లెక్చర్లో సేల్స్ అంటాం. మనం ఏదైతే ఉందో స్టాక్ ఐటమ్స్ ఏవైతే ఉందో ఇప్పుడు ఇక్కడ చెప్పారుగా హోమ్ థియేటర్ క్వాంటిటీలో 2500 ఎంటర్. మళ్ళీ దాని కిందకి వస్తాం. మళ్ళీ స్టాక్ ఐటమ్స్లో మళ్ళీ హోమ్ థియేటర్ సెలెక్షన్ చేస్తాం. 8 సెట్స్ 2200. ఇలా మొత్తం మనకి ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ మొత్తం సేల్స్ ఓచర్లో ఒక్కో ఓచర్లో చేసేయచ్చు. మీరు విడివిడిగా ఒక్కొక్కటి ఒక్కో ఓచర్లో చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. కలిపి సేల్స్కి సంబంధించిన అన్ని కూడా కలిపి ఒకే ఓచర్లో చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. డిఫరెన్స్ ఏం లేదు. బట్ కాకపోతే ఏంటంటే మీకు ఎప్పుడైనా ప్రాబ్లం రాంగ్ వచ్చినప్పుడు రెక్టిఫికేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏది మీకు ఒక ఓచర్లో రాస్తే ఈజీగా రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. ఎక్కడ నేను సెట్స్ ఎన్ని వేసాను ఏంటి అనేది. ఓకే, సో ఆ పర్పస్ విధంగా. సో అండ్ మోస్ట్లీ ఏంటంటే సేల్స్ అయిన వచ్చేవాడికి కూడా ఒక ఓచర్లోనే రాస్తారు. సో నెక్స్ట్ వన్ మనకి నెట్ ప్రాఫిట్ అని వస్తుంది. బ్యాలెన్స్ మనకి నెట్ ప్రాఫిట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఇన్ హ్యాండ్, ఈ ఆంధ్ర బ్యాంక్, SBI ఇవన్నీ ఎక్కడ ఉంటాయో చెక్ చేసుకోవడానికి అందరికి తెలిసిందే. నెక్స్ట్ ఇంకోటి ఉంటుందండి మనకి మిగిలిన స్టాక్ ఐటమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అది నీకు రిటర్న్స్ లో వస్తుంది. రిటర్న్స్ లో ఒక టాపిక్ ఎక్స్ట్రా ఇంకోటి ఉంటుంది, చెప్తాను. అది రిటర్న్స్ లో స్టాక్ సమ్మరీ అని ఉంటుంది. సో దాని గురించి వస్తుంది, దాని గురించి కూడా చెప్తాను. సో ఓకే, ఇప్పుడు ప్రీవియస్ టాపిక్ క్లారిటీ అర్థమైందా? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ప్రీవియస్ టాపిక్స్ లో ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే షేర్ చేయొచ్చు. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం న్యూ టాపిక్కి వెళ్తాం కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రెజెంట్ ఇప్పుడు జరిగినటువంటి టాపిక్స్ లో రావటం ఇంపార్టెంట్. పర్చేజ్, సేల్స్ వీటన్నిటి మీద మీకు గ్రిప్ ఉండాలి. వీటి మీద గ్రిప్ లేకోకుండా నెక్స్ట్ టాపిక్ కనుక వెళ్తే మీరే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి నెక్స్ట్ టాపిక్ దీని మీద డిపెండింగ్ అయి ఉంటుంది, దీని నుంచి అప్డేట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు పర్చేజ్, సేల్స్ అంటున్నారు. పర్చేజ్ లోనే టైప్స్ ఉన్నాయి. ఏది పర్చేజెస్ ఉంది, పర్చేజ్ రిటర్న్స్ ఉంది, మళ్ళీ పర్చేజ్ ఆర్డర్ ఉంది, మళ్ళీ డెబిట్ నోట్ ఉంది, క్రెడిట్ నోట్ ఉంది. సో ఇవన్నీ ఒక దాంట్లోనే. మళ్ళీ సేల్స్ లో టైప్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అందుకే మీకు ఒక పర్చేజ్ లో ఉండే రకాలు నేర్చుకోవాలంటే మీకు పర్చేజ్ లో బేసిక్ వచ్చి ఉండాలి. మీకు పర్చేజ్ లో బేసిక్ రాకపోతే పర్చేజ్ లో వచ్చే టైప్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ టైప్స్ నేర్చుకునేప్పటికీ మీరు బాగా ఇబ్బంది పడతారో అర్థం అవుతుంది. సో అందుకే మీరు ఎటువంటి ఏమి ఇబ్బంది పడుకోకుండా మీకు ఏదైతే డౌట్ ఉందో ఆ డౌట్ ని క్లారిఫై చేసుకోండి. ఓకేనా? కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి నాసియాటి పూజ తీరిపాటు డిస్ప్లే అన్నారు. సో తీరిపాటు డిస్ప్లే ఇస్తున్నాను, ఒకసారి నోట్ చేసుకోండి.
కడప డిస్ట్రిక్ట్ నుంచి మల్లికార్జున్ 4th ప్రాబ్లం ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోర్త్ ప్రాబ్లం ఏ టాపిక్ లో? కడప డిస్ట్రిక్ట్ నుంచి మల్లికార్జున్ 4th ప్రాబ్లం ఏ టాపిక్ లో? ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో మీకు ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఎన్ని? మీకు ప్రాబ్లమ్స్ ఎన్ని ఇచ్చాను ఇన్వెంటరీలో ప్రాక్టీస్ చేయడానికి? మరి 4th ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, సెకండ్ ప్రాబ్లం ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ అండ్ మీకు టుడే న్యూ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, లేదంటే వీటి బేసిక్స్ మీద ఇంకా గ్రిప్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేసుకుంటారా? దీని మీద ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఏమైనా ఇమ్మంటారా? ప్లీజ్ కన్ఫర్మ్. న్యూ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, లేదంటే ఈ టాపిక్ మీద ఇంకా సమ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రా ఇచ్చి మీరు ఇంకా ప్రాక్టీసేషన్ చేసుకుంటారా? సో ఓకే, ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ అంటున్నారు. ఇంకా మీరు ఇచ్చే ఆన్సర్స్ని బట్టి చాట్ని బట్టి నేను ఓటింగ్ అని తీసుకుని దాన్ని కన్ఫర్మ్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ దేనికైతే ఓకే చేస్తారో నేను అదే తీసుకున్నాను. సో మీరు ఏం టైప్ చేయకోకుండా ఉంటే అది మీకే లాస్. సో న్యూ టాపిక్ అని 3-4 మెంబర్స్ వచ్చినాయి. 5 మెంబర్స్ ఎక్స్ట్రా సో ఓకే, సో మోస్ట్లీ న్యూ టాపిక్ వచ్చే వాటికి 8 మెంబర్స్ వచ్చారండి. మిగతా మోస్ట్లీ 18 మెంబర్స్ 20 మెంబర్స్ దాకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ అన్నారు. సో అందరూ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ లో కొంచెం ప్రాక్టికల్ గా చేయమని చెప్పారు. సో కడప డిస్ట్రిక్ట్ నుంచి మహాలక్ష్మి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ ఇన్ టాలీ ఎడ్యుకేషన్. టాలీ ఎడ్యుకేషన్స్ లో థియరీ పార్ట్ ఉంటుంది, మొత్తం మనకి మోక్ టెస్ట్లు ఉంటాయి. సో అందరూ మోక్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో మోక్ టెస్ట్ గురించి కూడా సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదంతా థియరీ ప్రాక్టికల్ కి నేను ఒక 2 days క్లాస్ తీసుకుని మొత్తం చెప్తాను మీకు ఇంకా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ప్రాక్టికల్ చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది
క్లియర్ గా చెప్పాలంటే మన సబ్జెక్ట్ ఎలా వెళ్తుంది అంటే సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం, మీకు అందరికి బైక్ వచ్చు కదా తోలుతాం, అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బైక్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మీకు నచ్చినట్టు నేర్చుకుంటారా, ట్రాఫిక్ రూల్స్ కి తగ్గట్టుగా నేర్చుకుంటారా? ఫస్ట్ మనకి నచ్చినట్టుగా మనకి ఇష్టం వచ్చినట్టు నేర్చుకుంటాం, తోలుతాం. తర్వాత ట్రాఫిక్ రూల్స్ తెలుసుకుని లైసెన్స్ తీసుకుంటాం, అంతే కదా? సేమ్ దట్స్ ఆల్. సబ్జెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ అర్థమయ్యేటట్టు, మీ అందరికీ సబ్జెక్ట్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వచ్చేటట్టు నేను ఒక పర్టికులర్ వేలో తీసుకెళ్ళి మీకు అందరికీ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు అకౌంటింగ్ రూల్స్ అంటే ఏంటి, దాని యొక్క రెగ్యులేషన్స్ ఏంటి, ఏమి ఉంటాయి, ఎక్కడెక్కడ ఏముంటాయి, ఏ మార్పులు చేయాలి, నేను చెప్పిన దాంట్లో ఎలా మీకు అర్థం అవటానికి ఎలా చెప్పాను, దాన్ని ఎలా మార్చాలి, ఇది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఆ పార్ట్ ఆఫ్ వేలో ఉంది. సో మీకు ఈ టైప్ ఆఫ్ ఓకే అనుకుంటే ఇలాగే కంటిన్యూ చేద్దాం, లేదు మీకు అకౌంటింగ్ రూల్ పరంగా వెళ్దాం అంటే రూల్స్ పరంగా మారుతాం. ఓకే, ఇది ఓన్లీ తనకని కాదు, అందరికీ చెప్తున్నాను. సో ప్రెజెంట్ మీకు వెళ్తున్న ఏదైతే ఉందో సబ్జెక్ట్ వే, అది ఓకేనా, చేంజ్ చేద్దాం. సో ప్రెజెంట్ మీకు వెళ్తున్నటువంటి సబ్జెక్ట్ వే ఏదైతే ఉందో ఆ వే ఓకేనా, లేదంటే చేంజ్ చేద్దాం అంటే చేంజ్ చేద్దాం. ప్రీవియస్ తాలూకు సంబంధించిన క్వశ్చన్ తీసుకున్నాను, న్యూ టాపిక్ ఉండదు, ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ చెప్తాను. సో ప్రెజెంట్ చెప్తున్నాను, చేంజ్ చేద్దాం. మీ ఒపీనియన్ మీరు చెప్పండి, నో ప్రాబ్లం. ప్రెజెంట్ వెళ్తున్న సబ్జెక్ట్ వే ఓకే అయితే మనం అలాగే కంటిన్యూ అవుదాం, లేదు చేంజ్ చేద్దాం. సో ఎందుకంటే ఓకే, థ్యాంక్ యూ. సో ఎందుకంటే అందరికీ పర్టికులర్గా నేను అకౌంటింగ్ పరంగా రూల్స్ పరంగా చెప్తే మీరు ఎప్పటిదాకా ఎక్కడ దాకా రారు, మధ్యలోనే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఓకే, కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ కడప డిస్ట్రిక్ట్ నుంచి మల్లికార్జున్, మల్టీ కరెన్సీ టాపిక్లో థర్డ్ ప్రాబ్లం, విప్రో 9th ట్రాన్సాక్షన్. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా విప్రో దాని గురించి మల్టీ కరెన్సీలో. సరే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ మన ఇన్వెంటరీ టాపిక్లో ఉన్నాం కాబట్టి, సో ఇన్వెంటరీ టాపిక్ అవ్వగానే ఒకసారి ఈ క్వశ్చన్ మళ్ళీ రేస్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, నెక్స్ట్ థియరీ ప్రాక్టికల్ నోట్ చేసుకోండి. అండ్ వన్ థింగ్, మెటీరియల్ ఎప్పుడైనా సరే మీకు ఓన్గా మీరు ప్రిపేర్ చేసుకోనండి. సో అప్పుడు ఏంటంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు అంటే నెక్స్ట్ కాలేజెస్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ప్రిపేర్ చేసినటువంటి మెటీరియల్ అయితేనే అది మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది మీ హ్యాండ్స్లో మీ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే మీరు రాసింది కాబట్టి మీరు ఎక్కడ రాశారు ఏంటి అనేది మీ గ్రిప్లో ఉంటుంది. సో ఆ మెటీరియల్ నుంచి మీకు స్టూడెంట్స్ అడిగిన డౌట్స్ అడుగుతారు కాబట్టి మీరు ఆ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మీకే తెలియని మెటీరియల్ మీరు క్రియేషన్ చేశారనుకోండి, ప్రాబ్లమ్స్ వస్తాయి, అవునా? అప్పుడు వాళ్ళు మీకు తెలియని డౌట్లు అడుగుతారు, సో మీరు వాళ్ళ ముందు ప్రాబ్లం అవుతారు. సో ఆ సిచ్యువేషన్ రాకూడదనే నేను మామూలుగా మీకు నోట్ చేసుకోమని చెప్తున్నాను. సో అందుకే ఏంటంటే మీరు నేర్చేసుకుంది మీరు ఏదైతే గుర్తుపెట్టుకుంటున్నారో సో దాని పరంగా మెటీరియల్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా క్లాస్ అనేది ఏదైతే ఉందో అది మీ చేయి దాటి వెళ్ళదు. సో ఓకే, ఆ పర్పస్ ఆఫ్ వ్యూ కింద మీకు చెప్తున్నాను. సో అందుకే అందరూ నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. సో స్టెప్స్
సో ఓకే, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ పర్చేజ్ రిటర్న్స్ న్యూ టాపిక్ వచ్చేవాడికి టుమారో ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో ఇవాళ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్తో సేమ్ ప్రీవియస్ టాపిక్స్ని ఇంకొంచెం బెటర్ దెన్గా ప్రాక్టీస్ చేసుకుందాం అనుకున్నాం. సో ఓకే, నేను ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఇస్తాను. సో ప్రెసెంట్ ఇచ్చిన 3 ప్రాబ్లమ్స్ ఓకేనా? అందులో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ప్రెసెంట్ మనకి ప్రీవియస్కి వచ్చినటువంటి 3 ప్రాబ్లమ్స్లో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? సో ఆ డౌట్స్ ఉంటే కనుక మనం క్లారిఫై చేసుకుని నెక్స్ట్ న్యూ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. కడప డిస్ట్రిక్ట్ నుంచి మల్లికార్జున్, విప్రో సెంట్రల్ క్రియేటర్ కరెక్ట్ అవుతుంది. అండ్ కర్నూలు నుంచి హరిబాబు ఫస్ట్ ప్రాబ్లం బ్యాలెన్స్ షీట్ డిఫరెన్స్ వస్తుందా? చిన్న ప్రాబ్లమే కదా, అదెందుకు డిఫరెన్స్ వస్తుంది? సో ఓకే, నెక్స్ట్ ఓకే, సో ఓకే, డౌట్స్ ఏమి ఇంకేం లేవంటున్నారు. సో ఓన్లీ కర్నూలు నుంచి హరిబాబుకి ఫస్ట్ ప్రాబ్లం ఉంది. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేవాడికి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ క్రియేషన్ చేస్తాం. కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత మనం ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళాలి. స్టాక్ ఐటమ్స్ని క్రియేషన్ చేయాలి. సో ఇన్వెంటరీ ఇన్ఫో, తర్వాత యూనిట్స్ ఆఫ్ మెష్యూర్, అండ్ నెక్స్ట్ అక్కడికి వచ్చి సెట్స్ అని టైప్ చేస్తాం, సేవ్ అంతే. నెక్స్ట్ మళ్ళీ ఎస్కేప్ కొట్టి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టాక్ ఐటమ్స్లోకి వెళ్తాం. స్టాక్ ఐటమ్స్లో మనకి అక్కడ నేమ్ ఆఫ్ ది ఐటమ్లో కలర్ టీవీస్ అని టైప్ చేస్తాం. సో అక్కడ నెక్స్ట్ కలర్ టీవీస్ అని టైప్ చేయగానే మనం ఎంటర్ యూనిట్స్లోకి ప్రైమరీ అని ఇస్తాం. ప్రైమరీ తర్వాత యూనిట్స్ అని వస్తుంది. అక్కడ ఆల్రెడీ మనం సెట్స్ అనేది క్రియేషన్ చేసాం కాబట్టి డిస్ప్లే ఇస్తుంది. సో దాన్ని ఎంటర్ చేస్తాం. ఎంటర్, ఇంకా అక్కడ ఎటువంటి క్వాంటిటీ కానీ ప్రైజెస్ కానీ ఏమీ ఎంటర్ చేయకూడదు. సో జస్ట్ ఫర్ ఎంటర్, సేవ్, కంప్లీట్ అయిపోతుంది. స్టాక్ ఐటమ్ అనేది మనకి కంప్లీట్ చేసేసామంటే లెక్క అక్కడ. సో నెక్స్ట్ వన్ తర్వాత లెడ్జర్. ఫస్ట్ వన్ నెక్స్ట్ పే క్యాపిటల్ అకౌంట్, సెకండ్ వన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, థర్డ్ వన్ పవర్ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ ఫోర్త్ వన్ పర్చేజ్ అంటాం, పర్చేజ్ అకౌంట్ అంతే, ఇంకేం వద్దు. కలర్ టీవీస్ మనం ఆల్రెడీ స్టాక్ ఐటమ్ రాసి కాబట్టి లెడ్జర్లో రాదు. నెక్స్ట్ సేల్స్ అకౌంట్ లెడ్జర్లో, దట్స్ ఆల్. నెక్స్ట్ ఆఫీస్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, ఇక్కడ ఆఫీస్ ఇన్కమ్ కూడా కన్ఫ్యూజన్ అవ్వద్దు. సో ఆఫీస్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఆఫీస్ ఇన్కమ్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ రెండు వచ్చినాయి. సో ఎంటర్, సేవ్, లెడ్జర్స్ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ ఓచరింగ్. ఫస్ట్ పాయింట్ F6 రిసిప్ట్, అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో మిస్టర్ ప్రేమ్ 1 lakh rupees, ఎంటర్, సేవ్. నెక్స్ట్ సెవెంత్ వన్ F5 పేమెంట్, అకౌంట్లో క్యాష్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 3000, ఎంటర్, సేవ్. నెక్స్ట్ థర్డ్ వన్ అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో పవర్ బిల్ 1200, ఎంటర్, పేమెంట్లో చేస్తాం, సేవ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ F9 పర్చేజ్. ఇక్కడ పార్టీ అకౌంట్లో అక్కడ వచ్చేవాడి క్యాష్ ఉంటుంది, తర్వాత పర్చేజ్ లెడ్జర్లో పర్చేజ్ ఉంటుంది. నేమ్ ఆఫ్ ది స్టాక్ ఐటమ్కి రాగానే మనకు లిస్ట్ మారిపోతుంది, మనకు ఒకటే డిస్ప్లే ఇస్తుంది. ఎందుకంటే స్టాక్ ఐటమ్ ఒకటే ఉంది కాబట్టి అక్కడ ఒకటే డిస్ప్లే ఇస్తుంది. కలర్ టీవీస్, ఎంటర్. ఈచ్ ఎంత క్వాంటిటీ ఎంత అన్నాడు, 10. తర్వాత రేట్లో 3000 వేస్తాం, ఎంటర్. అదే క్యాలిక్యులేషన్ చేసేస్తుంది. ఇంకేం పర్చేజ్లో ఇంకేం లేవు కాబట్టి ఎంటర్, సేవ్ అంటాం, సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ సేల్స్ F8, సేల్స్లో కూడా సేమ్ అంతే. ఫస్ట్ తర్వాత క్యాష్ వేస్తాం, తర్వాత సేల్స్ లెడ్జర్ అంటుంది, అక్కడ సేల్స్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్టాక్ ఐటమ్లో కలర్ టీవీస్ మళ్ళీ ఎంటర్ చేస్తాం, క్వాంటిటీలో 10, ఈచ్ రేట్లో 9000 వేస్తాం, ఎంటర్. ఇంకేమీ లేవు కాబట్టి సేవ్. నెక్స్ట్ మళ్ళీ F6 అకౌంట్లో క్యాష్ రిసిప్ట్ అవుతుంది, అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో ఆఫీస్ ఇన్కమ్ 10,000 రిసిప్ట్లో ఎంటర్ చేస్తాం, సేవ్. సో మనకు అప్పుడు నెట్ ప్రాఫిట్
65,800 వస్తుంది. బ్యాలెన్స్ షీట్ 1,65,800 వస్తుంది. ఓకే, సో కర్నూలు నుంచి హరిబాబు, క్లోజింగ్ స్టాక్ 30,000 డిస్ప్లే ఇస్తుందంటే మీరు అక్కడ ఇన్వెంటరీ స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేసేటప్పుడు అక్కడ అమౌంట్ మళ్ళీ వేశారు. క్వాంటిటీ 10 అని 3,000 అని వేశారు. సో అందుకే క్లోజింగ్ స్టాక్ చూపిస్తుంది. సో అదొకసారి క్లియర్ చేసుకుంటే మీకు ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. సో ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు మనకి సో న్యూ ప్రాబ్లమ్స్ చూద్దాం. న్యూ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం అందరూ నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు, ఎందుకంటే మనకి ప్రాబ్లం నోటింగ్స్ కి టైం సరిపోవట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం నోట్ చేసుకుంటే మీకు అందులో ఏ ప్రాబ్లం టఫ్ గా ఉందంటే ఆ ప్రాబ్లం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ప్రాక్టికల్ గా చేస్తాం. సో ఓకే, నెక్స్ట్ సో సెకండ్ ప్రాబ్లం తాలూకు ఆన్సర్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. శ్రీకాకుళం నుంచి అమరేష్ పేజ్ స్క్రోల్ చేస్తున్నాడు చూడండి. Okay, third problem, next points. Third problem, next points నుంచి
Third problem answer. సో ఓకే, ప్రాబ్లమ్స్ అందరూ నోట్ చేసుకున్నారు కదండి. ఓకే, ఈ 3 ప్రాబ్లమ్స్ లో ఏ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీకు ఏ ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటున్నారో మీరు అటాచ్ చేస్తే బై ఓటింగ్ బట్టి నేను ఆ ప్రాబ్లం చెప్తాను. అండ్ మోస్ట్లీ మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే కనుక మనకి ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తున్నాయో అవి ప్రీవియస్ టాపిక్ కి సంబంధించినవి కూడా మొత్తం కలిపి వస్తుంది, అవునా? సో సేమ్ అలాగే ఉంటుందండి సబ్జెక్టు. మీకు నెక్స్ట్ టాపిక్ వెళ్ళే కొద్దీ ప్రీవియస్ టాపిక్స్ సంబంధించిన పాయింట్స్ యాడ్ అవుతూ, మళ్ళీ అలాగే న్యూ టాపిక్ కి సంబంధించిన పాయింట్స్ యాడ్ అవుతూ అలా అప్డేట్ అవుతూ వస్తుంది. సో న్యూ టాపిక్ వచ్చే వాడికి ఓల్డ్ టాపిక్ రాదని ఉండదండి, ఓల్డ్ టాపిక్ కంపల్సరీ ఉంటుంది. సో అందుకే నేను అనేది, సో టాలీ సాఫ్ట్వేర్లో ఎప్పుడైనా సరే మీకు ప్రెసెంట్ వచ్చిన టాపిక్ గ్రిప్ ఉంటేనే నెక్స్ట్ టాపిక్ ఈజీగా అర్థమవుతుంది. మీకు ప్రెసెంట్ టాపిక్ డౌట్ అయితే నెక్స్ట్ టాపిక్ అర్థమవుతాం కష్టం. సో అందుకే ప్రతి టాపిక్ కి కనెక్షన్ ఉంటుంది టాలీ సాఫ్ట్వేర్. ఓకే, సో ఓకే, విచ్ ప్రాబ్లం? ఏ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్? ఐ థింక్ నన్ను అడిగితే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ పాయింట్స్ ఎక్కువ ఉన్న ప్రాబ్లంకి ఇస్తారు కదా. ఓకే, థర్డ్ ప్రాబ్లంకి ఇద్దరు, ఫస్ట్ ప్రాబ్లం ఒకళ్ళు, థర్డ్. కర్నూలు నుంచి నర్సప్ప. ఆల్ ప్రాబ్లమ్సా? అన్ని ప్రాబ్లమ్స్ చిత్తూరు నుంచి చేయను. అన్ని ప్రాబ్లమ్స్ నేను చేస్తే మళ్ళీ ఇంక మీరు చేసేది ఏముంటుంది? శుభ్రంగా జస్ట్ వీడియో ఒకటి చూసుకుంటూ ఉంటారు, ప్రాక్టీస్ చేయండి. సో ఓకే, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ థర్డ్ ప్రాబ్లం అన్నారు కాబట్టి సో థర్డ్ ప్రాబ్లం బై ప్రాక్టికల్ గా చేసి చూద్దాం. సో మీకు వచ్చేపాటికి ఇక్కడ సో ఓకే, సో ఓకే థర్డ్ ప్రాబ్లం అన్నాం. సో థర్డ్ ప్రాబ్లం వచ్చేవాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. థర్డ్ ప్రాబ్లం మిస్టర్ రాకేష్. సో కంపెనీ క్రియేషన్ చేయాలి కాబట్టి మిస్టర్ రాకేష్
ఇక్కడ కంట్రీ స్టేట్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు ఎప్పుడైతే ఇన్వెంటరీకి వస్తారో కంట్రీ స్టేట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు సెంట్రల్ క్రెడిటర్ సెంట్రల్ డెబిటర్ కూడా వస్తారు. సో వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్ ఉంటుంది. సెంట్రల్ క్రెడిటర్ అనేది సెంట్రల్ డెబిటర్ కి స్టేట్ మళ్ళీ సపరేట్ గా అడుగుతుంది వాళ్ళకి కూడా. సో మీరు ఇక్కడ కంపెనీ స్టేట్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే సెంట్రల్ క్రెడిటర్ తాలూకు డీటెయిల్స్ కూడా కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ మనకి కంపెనీ క్రియేషన్ జరిగింది. సో తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫో యూనిట్స్ ఆఫ్ మెషో క్రియేట్ మనకి ఏమేమి అవసరం అయితే ప్రాబ్లంలో ఒకసారి చూద్దాం. పర్చేస్ చూస్తే సరిపోతుంది. పర్చేస్ లో బ్యాగ్స్ ఉంది, క్యాన్స్ ఉంది, అలాగే పీసెస్ ఉంది. 3 ఉన్నాయి, సెట్స్ లేవు. అవునా? బ్యాగ్స్, క్యాన్స్, పీసెస్. సో బ్యాగ్స్ సేవ్, క్యాన్స్ సేవ్, ఇంకేమైనా ఉన్నాయా? లేవు. నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్, మల్టిపుల్ స్టాక్ ఐటమ్ క్రియేట్ ఆల్ ఐటమ్స్. ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది ఐటమ్ ఏంటి ప్రాబ్లంలో వచ్చాడు. పర్చేజ్ లో ఏముండే సేమ్ అవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది? రైస్ ఉంది. అవునా? రైస్ అంట అండర్ లో ప్రైమరీ ఉంటుంది. ఇక్కడ యూనిట్స్ లో మనకి రైస్ ఏమవుతుంది? బ్యాగ్స్ అంట. ఇక్కడ ఓపెనింగ్ క్వాంటిటీ ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇక్కడ ఎంటర్ చేయకూడదు. సో ఎందుకంటే ఇప్పుడు మనం విశాఖపట్నం నుంచి నవీన్, రైస్ టన్స్ లో ఎందుకు ఉంటుంది? బ్యాగ్స్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఎన్ని బస్తాలు లోడ్ వచ్చింది, ఎన్ని బస్తాలు అయినాయి అని బస్తాల లెక్క అంటారు కానీ టన్ను లెక్క అన్నారు కదా. మనకి వచ్చేవాడికి నార్మల్ టన్స్ ఇంకా ముందు ఉంది ప్రెసెంట్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఓపెనింగ్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి బ్యాలెన్స్ షీట్ అనేది డిఫరెన్స్ వస్తుందంటే వాళ్ళు ఇక్కడ ఓపెనింగ్ క్వాంటిటీలో ఇక్కడ క్వాంటిటీ రేటు అమౌంట్ అనేది వేసేస్తున్నారు. సో అప్పుడు అక్కడ మీకు వస్తుంది. ఇది ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లెడ్జర్ లో ఎలాగైతే ఓపెన్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నప్పుడు లెడ్జర్ లో మనం ఎలాగైతే ఓపెనింగ్ బ్యాలెన్స్ చేస్తున్నామో ఇది అలాగే ఓపెనింగ్ స్టాక్. ఆ స్టాక్ ఓపెనింగ్ అవుతుంది అంటే ప్రీవియస్ తాలూకు ఏదైతే అమౌంట్ ఉందో అది ఇయర్ కి ఓపెనింగ్ అన్నాం కదా. అలాగే ప్రీవియస్ ఇయర్ తాలూకు స్టాక్ ఏదైతే ఉందో అది ఇయర్ కి ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. సో ఆ ఓపెనింగ్ స్టాక్ అయినప్పుడు మాత్రమే ఆ యొక్క ఓపెనింగ్ క్వాంటిటీ రేటు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మన ఇది ఓపెనింగ్ స్టాక్ కాదు, న్యూ స్టాక్, మనం ఇప్పుడే కొన్నాం కాబట్టి ఇక్కడ మరి ఏమి రాయదు. జస్ట్ ఫాల్ అండ్ నేము అండ్ ఏదైతే ఉందో ఆ యూనిట్స్ కి సంబంధించింది అది కనెక్షన్ ఇస్తాం. ఎంటర్. నెక్స్ట్ ఏముంది మనకి? ఆయిల్. ఓకే. ఎంటర్. ఆయిల్ ఏమంట? క్యాన్స్. ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని పెట్టారనుకోండి, చూసుకోండి క్యాల్కులేషన్ చేయదు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు నేమ్ ఆఫ్ ది స్టాక్ ఐటమ్ రాశారు, యూనిట్స్ లో మీరు అన్ఫార్చునేట్లీ మీకు ఇక్కడ బ్యాగ్స్, పీసెస్, ఎనీథింగ్ ఏదో ఒక సెట్స్ కి మీకు కనెక్షన్ ఇవ్వకుండా మీరు నాట్ అప్లికేబుల్ అని పెట్టారనుకోండి, అది మీకు యాక్సెస్ ఇవ్వదు. సో ఒకసారి మీకు ప్రాబ్లం ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది, అంతా ప్రొసీజర్ అంతా కరెక్ట్ గా ఉందనుకున్నప్పుడు ఇలాంటిది ఒక చిన్న మిస్టేక్ కూడా ఉంటుంది. మీరు ఒకసారి స్టాక్ ఐటమ్స్ కి వెళ్ళినప్పుడు ఇది చూడండి, అప్లికేబుల్ అయ్యిందా లేదా, రైస్ బ్యాగ్స్ లోనే ఉందా, ఆయిల్ క్యాన్స్ లోనే ఉందా అనేది చెక్ చేసుకోండి. ఆ పర్పస్ ఆఫ్ వ్యూలో కూడా మీకు అమౌంట్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఇంకేముంది? షుగర్. నెక్స్ట్ షుగర్ కూడా బ్యాగ్స్. నెక్స్ట్ వన్ లక్స్ సోప్స్ పీసెస్. అంటే ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమీ లేవు కాబట్టి స్టాక్ ఐటమ్స్ ఎంటర్ సేవ్.
స్టాక్ ఐటమ్స్ కంప్లీట్ చేసేస్తాం, వాటికి యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఏదైతే ఉందో అవి కనెక్షన్ ఇచ్చేసాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ లెడ్జర్స్, మల్టీ లెడ్జర్ క్రియేట్, స్టార్టింగ్ నుంచి ఆల్ ఐటమ్స్, నెక్స్ట్ రాకేష్, capital account, next one cash deposited into SBI అన్నాడు. సో ఇక్కడ SBI బ్యాంక్ అకౌంట్, నెక్స్ట్ వన్ cash deposited into ఆంధ్ర బ్యాంక్, ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ బ్యాంక్ అకౌంట్, నెక్స్ట్ వన్ రెంట్ పెయిడ్, రెంట్ పెయిడ్ ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి అక్కడ పర్చేజ్ అన్నాం. సో పర్చేజ్ అవుతుంది ఇప్పుడు లెక్చర్ లో, పర్చేజ్ purchase account, next one sales account. అంతే కదా, పర్చేస్ తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ ఏముంది, సేల్స్. ఇక్కడ వచ్చేవాడికి క్యాష్ విత్ డ్రాకి SBI ఆల్రెడీ రాసాము, ఆంధ్ర బ్యాంక్ ఆల్రెడీ రాసాం, నెక్స్ట్ సేల్స్ ఉంది, సేల్స్ రాసాం. ఇంకేమన్నా ఉండే అనేది ప్రీవియస్ గా చూసుకోండి, అయిపోయింది కదా అని వెళ్ళిపోద్ది. ఇక్కడ చూస్తే కనుక SBI చెక్ ఇష్యూ టు కుమార్ అని ఉంది. సో ఓకే, ఈ కుమార్, సో కుమార్ అంటాం, ఎంటర్. యాక్చువల్గా సరే ఎంటర్, ఎంటర్. నెక్స్ట్ వన్ సేల్స్ యాజ్ ఫాలోస్, సేల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే రెండు ఉన్నాయి, సేల్స్ యాజ్ ఫాలోస్ త్రూ బ్యాంకు, సేల్స్ యాజ్ ఫాలోస్ అంటే ఇది మీకు సపరేట్ వ్యూచర్ లో రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు SBI ఆంధ్ర బ్యాంక్ రాసాము, కుమారు రాసాము. సో మనకి ఇంకా సేవ్. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేటికి వచ్చింగ్ 6 అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో మిస్టర్ రాకేష్ ఎంత ఇచ్చాడు, 5 lakhs. ఓకే, ఫైనాన్షియల్ చేంజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి Rakesh, Mr. Rakesh, 5 lakhs. Next, second transaction, cash deposited into SBI 1 lakh అన్నాడు. సో ఇదేమవుతుంది, కాంట్రా అవుతుంది. సో కాంట్రా షార్ట్ కట్ కి F4 అకౌంట్ లో క్యాష్, అకౌంట్ లో SBI ఉంటుంది, పర్టికులర్స్ లో క్యాష్ ఉంటుంది. క్యాష్ డిపాజిటింగ్ కి, క్యాష్ విత్డ్రా కి ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వద్దు. సో నెక్స్ట్ వన్ 1 lakh, ఎంటర్. డెనామినేషన్ అడిగింది, 1 lakh అన్నాడు. సో ఎంటర్. అండ్ అక్కడ మీరు డెనామినేషన్ రాంగ్ రాసినా కానీ, అంటే 1 lakh కానీ మీరు 1,50,000 అలా రాశారు అనుకోండి, నెక్స్ట్ ఫార్వర్డ్ అవ్వదు, మీరు అక్కడ రాంగ్ రాశాను అర్థం. సో ఆ టైప్ ఆఫ్ కూడా ఉంటుంది. సో అది కూడా చూసుకోండి. మీరు కరెక్ట్ గా డెనామినేషన్ కరెక్ట్ గా ఉంటేనే అది నెక్స్ట్ ఫార్వర్డ్, మీరు ఎంటర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు నెక్స్ట్ ఫార్వర్డ్ చేస్తుంది, లేదు అంటే అది ఫార్వర్డ్ చేయదు.
సో ఓకే, నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్ 2 lakhs, ఇది కూడా కాంట్రానే. అకౌంట్ లో ఆంధ్ర బ్యాంక్ పర్టికులర్స్ లో క్యాష్ ఎంత 2 lakhs, ఎంటర్ ఎంటర్ సేవ్. నెక్స్ట్ వన్ రెంట్ పెయిడ్. సో ఇదేమవుతుంది, పేమెంట్ అకౌంట్ లో క్యాష్ పర్టికులర్స్ లో రెంట్ పెయిడ్ 1000 rupees, ఎంటర్ సేవ్. అలాగే నెక్స్ట్ వన్ పర్చేజ్ యాజ్ ఫాలోస్. ఇక్కడ వచ్చేవాడికి ఇప్పుడు ఏమవుతుంది, పర్చేజెస్ వచ్చినాయి. సో మనం F9 పర్చేజ్, సప్లై ఇన్వాయిస్ నెంబర్ ఏం అవసరం లేదు, డేట్ అవసరం లేదు. పార్టీ అకౌంట్ నేమ్ లో వచ్చేవాడికి ఇక్కడ క్యాష్. ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్ ఏంటంటే ఇక్కడ ఉంటుందండి. పార్టీ అకౌంట్ నేమ్ వచ్చేవాడికి 3 వస్తాయి. ఏంటిది, ఒకటి వాడు ఏం పర్చేజ్ ఫాలోవర్స్ అన్నాడంటే క్యాష్ ద్వారా జరిగిందని అర్థం. పర్చేజెస్ త్రూ బ్యాంక్ అన్నాడంటే బ్యాంక్ ద్వారా జరిగిందని అర్థం, అవునా? సో అక్కడ వాడు త్రూ బ్యాంక్ అన్నప్పుడు ఏ బ్యాంక్ జరిగింది అనేది వాడు మెన్షన్ చేస్తాడు. సో ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ వన్ ఇంకోటి ఉంటుంది, ఏది మనం సన్రీ క్రెడిటర్స్ ఆ డెబ్టర్స్. అంటే మనం అప్పుగా కొన్నాము లేదంటే అప్పుగా తీసుకున్నాము. మనం ఎలాగైతే ఇప్పుడు ల్యాండ్ పర్చేజ్డ్ అండ్ ల్యాండ్ సోల్డ్ అని ఇటు వచ్చినాయో, ఇక్కడ ఈ సన్రీ క్రెడిటర్ డెబిటర్ కి మనం వచ్చినప్పుడు వీటికి జోనల్ ఉండదు, డైరెక్ట్ గా ఇక్కడ పర్చేజ్ లో రాసేస్తాం. ఏది, పార్టీ అకౌంట్ నేమ్ లో మనం ఆ ఎవరి దగ్గర అయితే కొన్నామో అతని నేమ్ ఉంటుంది. అతను సన్రీ పర్చేజ్ లో కనుక వస్తే అతను సన్రీ క్రెడిటర్ అవుతాడు, సేల్స్ లో కనుక వస్తే అతను సన్రీ డెబిటర్ అవుతాడు. ఇది పర్చేజ్ యాజ్ ఫాలోస్ సమ్ లైక్ కుమార్ ట్రేడర్స్ లేదంటే అశోక్ ట్రేడర్స్ అని ఇట్లా వచ్చాడు అనుకోండి. అశోక్ ట్రేడర్స్ లెజెస్ లో వచ్చేవాడికి సన్రీ క్రెడిటర్ అంటాం. ఆ పార్టీ పర్చేజ్ లో వచ్చేవాడికి పార్టీ అకౌంట్ నేమ్. మనం ఎవరి దగ్గర కొన్నాం, క్యాష్ పెట్టి కొన్నామా, మరి డబ్బులు పెట్టి కొనలేదు. అలాగే బ్యాంక్ పెట్టి కొన్నా, డబ్బులు పెట్టి కొనలేదు, అప్పుగా కొన్నాం. ఎవరి దగ్గర కొన్నాం, కుమార్ సమ్ పర్టికులర్ నేమ్, పర్సన్, ట్రేడర్స్ నేమ్ ఏదో ఒకటి ఉంటుంది, అప్పుడు అది పార్టీ అకౌంట్ నేమ్ లో వస్తుంది. ఈ 3 పార్టీ అకౌంట్ నేమ్ లో వస్తాయి, అవునా? సరే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి పర్చేజ్ యాజ్ ఫాలోస్ అన్నాడు, క్యాష్ అని ఏమని చెప్పాడా, పర్టికులర్ గా క్యాష్ అనేది ఏం చెప్పలేదు. సో అకౌంట్ లో ఏముంటుంది, అకౌంట్ లో క్యాష్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ రైస్ బ్యాగ్స్ 25, ఈచ్ వన్ 1050 rupees. పర్చేజ్ రైస్ ఎంత, రైస్ ఎంత, రైస్ క్వాంటిటీ వచ్చేవాడికి ఎంత కొన్నాడు 25 అండ్ 1050. సో అది ఇక్కడ అమౌంటేషన్ అనేది ఎంటర్ చేసేటప్పుడు క్వాంటిటీ కానీ ఆ రేట్ కానీ మీరు చెక్ చేసుకోండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి అక్కడ రాంగ్ అనేది వస్తుంది. సో మనం అది కరెక్ట్ గా చేసామా లేదనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఆయిల్ క్యాన్స్. ఆయిల్ ఎంత, ఎన్ని క్యాన్స్ 20, ఈచ్ వన్ ఎంత 2600. enter. Next one, sugar. అంటున్నాడు 35 క్వాంటిటీ ఎంత, 35, ఈచ్ వన్ ఎంత 2350 rupees. 2350. enter. నెక్స్ట్ soaps ఎంత, 50 pieces, ఈచ్ వన్ 40. ఇక్కడ 50, ఈచ్ వన్ 40. enter. మీరు ఇక్కడ ఇదంతా చేసిన తర్వాత అన్ఫార్చునేట్లీ సపోజ్ ఆయిల్కి వచ్చేవాడికి మీరు క్వాంటిటీ కానీ ఆ రేట్ కానీ తప్పు రాశారు, మీరు బ్యాక్ స్పేస్ నొక్కితే వెళ్తుంది, అది కొన్ని మీరు ఎక్కడ కావాలతో అక్కడికి వస్తుంది. మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవటం ఆ విధంగా. ఈవెన్ నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయినా సరే కూడా అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్
ఎస్బీఐ 6 పాయింట్ ఏమవుతుంది అప్పుడు అది కాంట్రా విత్డ్రా అన్నాడు. అకౌంట్ లో క్యాష్ ఉంటుంది, పర్టికులర్స్ లో ఎస్బీఐ ఉంటుంది. ఎంత విత్డ్రా చేసాం ఎస్బీఐ నుంచి 17,000. సో నెక్స్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఆంధ్ర బ్యాంక్, క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ 35,000. సో ఇక్కడ అమౌంట్ అనేది దేంట్లో క్రెడిట్ అవుతుంది, ఎస్బీఐ క్రెడిట్ అవుతుంది. సో అకౌంట్ లో ఎస్బీఐ ఉంటుంది, పర్టికులర్స్ లో ఆంధ్ర బ్యాంకు ఎంత 35,000. ఎంటర్ సేవ్. మళ్ళీ ఇంకో బ్యాంక్ అలొకేషన్ వస్తుంది, అంటే సేవ్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ ఇక్కడ సేల్స్ యాజ్ ఫాలోస్ అన్నాడు. సో ఇక్కడ చూస్తే సేల్స్ కి F8, రిఫరెన్స్ నెంబర్ ఏం లేదు. పార్టీ అకౌంట్ నేమ్ లో ఏమిటిది, వాడు క్యాషా బ్యాంకా, మనకి సర్టిఫికేట్ ఇంకా రాలేదు. సో క్యాష్ అన్నాడా బ్యాంక్ అన్నాడు. సో బ్యాంక్ అన్నాడు. ఏ బ్యాంక్ అన్నాడు, వాడు పర్టికులర్ ఒక బ్యాంక్ ఉంటే కనుక బ్యాంక్ నేమ్ మెన్షన్ చేయడు, 2 బ్యాంక్స్ ఉంటే కనుక పర్టికులర్ గా ఏ బ్యాంక్ అనేది మెన్షన్ చేస్తాడు. సో ఇక్కడ వాడు ఏ బ్యాంక్ అన్నాడో ఆ బ్యాంకే పెట్టండి. మీరు ఇక్కడ అన్ఫార్చునేట్లీ మీరు ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ అని మెన్షన్ చేశారు, మీరు అన్ఫార్చునేట్లీ ఎస్బీఐ బ్యాంక్ అని పెట్టారు. ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది. నెట్ ప్రాఫిట్ డిఫరెన్స్ రాదు, నెట్ ప్రాఫిట్ రైట్ వస్తుంది. ఎందుకంటే అమౌంట్ ఈ బ్యాంక్ ద్వారా కాబట్టి ఆ బ్యాంక్ ద్వారా కడతాం, ప్రాఫిట్ లాస్ ఒకటే వస్తుంది. బట్ కానీ క్యాష్ బ్యాంక్ అకౌంట్స్ లో డిఫరెన్స్ వస్తుంది. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ బ్యాలెన్స్ షీట్ కూడా డిఫరెన్స్ వస్తుంది. బ్యాంక్ అకౌంట్ డిఫరెన్స్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ షీట్ కూడా డిఫరెన్స్ వస్తుంది. నెట్ ప్రాఫిట్ మటుకు డిఫరెన్స్ రాదు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. మనం ఏ పాయింట్ రాంగ్ గా రాస్తే ఏది డిస్ప్లే ఇస్తుంది, ఏది రాంగ్ గా వస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి. మీకు ప్రాబ్లం చేసేటప్పుడు అది క్లియర్ గా ప్రాక్టికల్ గా చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా అర్థం అవుతుంది. ఓకే, నేను ఈ పాయింట్ తప్పు రాసినప్పుడు ఇదిగో దీని ఎఫెక్ట్ ఎలా ఉంది, ఈ పాయింట్ నేను కరప్షన్ చేయగానే ఎఫెక్ట్ ఎలా కనపడింది అనేది అబ్జర్వేషన్ చేయండి. అది నేను చెప్పిన కంటే కూడా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినప్పుడు మీకు గుర్తుంటుంది. నేను చెప్పినప్పుడు అప్పటి వరకు గుర్తుంటుంది, తర్వాత ఇంకా గుర్తుండదు. ఓకే, సో అదనమాట. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఎక్కడన్నా 7th పాయింట్, సారీ 8th పాయింట్. 7th పాయింట్ మనం ఆల్రెడీ రాసాం కదా. 7th పాయింట్ వచ్చేవాడికి ఏంటిది, క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ. మనకి ఇది బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లో కూడా వచ్చింది. సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లో చెప్పాను. దీనికి ఎలా రాశాను నేను, ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ అన్నాను. సో అంటే మనీ అనేది ఏ బ్యాంక్ లోకి వెళ్తుందో ఆ బ్యాంక్ లోకి క్రెడిట్ అవుతుందో అది అకౌంట్ లో ఉంటుంది. వాడు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ అన్నాడు కాబట్టి మనకు అర్థం అవుతుంది. అలా కాకుండా వాడు డిఫరెన్స్ లో రాస్తాడు, ఎస్బీఐ అంటాడు. ఎస్బీఐ అని చెప్పి ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్ అంటాడు. అంటే ఏంటి, అప్పుడు ఆంధ్ర బ్యాంక్ నుంచి ఎస్బీఐ కొత్తనట్లు లెక్క వస్తుంది. సో మనకి అందుకే అప్పుడు మీరు అందుకే వాడు పాయింట్ ఎలా ఇచ్చినా ఇదే పాయింట్ వాడు ఒక ఇలాగే కాకుండా రకరకాలుగా రాస్తాడు. మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పాను, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేపాటికి అది దాన్ని 2 రకాలుగా పిలిచినా కూడా అర్థం ఒకేలా వస్తుంది. సింపుల్ మనకి చెప్తారు కదా, ఏమైనా చిన్నపిల్లల క్లాస్ బుక్ లో కూడా రాముడిని చంపనన్నా, రాముడి చేత చంపబడ్డాడన్నా ఒకటే మీనింగ్, అవునా? బట్ కాకపోతే డిఫరెంట్ వే. ఎక్కడ కూడా అంతే. జస్ట్ టాలీ ప్రాబ్లమ్స్ లో మీకు అది వచ్చేపాటికి దాని యొక్క ఏదైతే ప్రొసీజర్ ఉందో సేమ్ ప్రొసీజర్ అనేది ఏం మారదు. దాని యొక్క చేయాల్సిన విధానం ఒకటే. బట్ కాకపోతే మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఏంటంటే వాడు ఎప్పుడు అడిగే వేలో కాకుండా డిఫరెంట్ వేలో అడుగుతాడు. సో మీరు అప్పుడు ఏంటి డిఫరెంట్ గా అడిగారు కాబట్టి ఇది కాదు వేరేదని చెప్పి మన ప్రొసీజర్ మార్చేస్తాం. సో అప్పుడు మనకి డిఫరెన్స్ వస్తుంది. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది బిట్ మార్క్ క్వశ్చన్స్ లో కూడా మనకి తెలిసిన బిట్ ని వాడు కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక రకంగా అడుగుతాడు. సో అందుకే అప్పుడు మనం ఏదైతే ఉందో ఎలా చేస్తే ఎఫెక్ట్ వస్తుంది అనేది మనకు క్లియర్ గా తెలిసింది అన్నప్పుడు ఈజీగా ఉంటుంది. మీరు ఇట్లా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఇలాగే చెప్పాను. ఎందుకంటే ఫస్ట్ ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ వచ్చింది. సో కాబట్టి బ్యాంక్ ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు ఎస్బీఐ అకౌంట్ లో ఉంటుంది, ఆంధ్ర బ్యాంక్ ఏమో కింద ఉంటుంది అని మీరు ఎట్లా చెప్పారనుకో బాగానే ఉంటుంది. తర్వాత అది వాడు క్వశ్చన్ ఇంకోలా అడుగుతాడు, అప్పుడు రెఫరెన్స్ వస్తుంది. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బ్యాంక్ అమౌంట్ అనేది ఏ బ్యాంక్ లోకి మనీ అనేది క్రెడిట్ అవుతుందో అది అకౌంట్ లో ఉంటుంది. మనీ అనేది దేంట్లోకి డెబిట్ అవుతుందో అది పర్టికులర్స్ లో ఉంటుంది. సో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అకౌంట్ లో ఎస్బీఐ ఉంటుంది, పర్టికులర్స్ లో ఆంధ్ర బ్యాంక్ 35,000 ఎంటర్ సేవ్. ఈ పాయింట్ అని కాదు,
ఏమైనా సేల్స్ కి సంబంధించిన పర్చేస్ సంబంధించిన పాయింట్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకున్న థాట్ ఆఫ్ వేలో మీకు నచ్చిన బట్టి ఒక ఐడియాలజీతో ఎక్స్ప్లెనేషన్ చేస్తే స్టూడెంట్స్ కి ఈజీగా అర్థమవుతుంది. సో ఓకే, సో పర్టికులర్ గా ఎలా చెప్పాలో నేను చెప్పట్లేదు, మీకు ఆ అర్థం వచ్చేటట్టు చెప్తే చాలు. ఓకే, సో నెక్స్ట్ మనకి 8th పాయింట్ సేల్స్. ఇక్కడ వచ్చేవాడికి సేల్స్ ఫాలోస్ త్రూ బ్యాంక్ అన్నాడు. ఏ బ్యాంక్ అన్నాడు అనేది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆంధ్ర బ్యాంక్ అన్నాడా, ఎస్బీఐ బ్యాంక్ అన్నాడా? సో వాడు అక్కడ ఆంధ్ర బ్యాంక్ అని ఏం యాక్షన్ చేయలేదు, ఓన్లీ త్రూ బ్యాంక్ అన్నాడు. సో అప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ మాత్రమే. సో ఒక బ్యాంక్ ఏదైతే ఉందో మనకి ఎస్బీఐ అయితే ఉందో అయితే ప్రీవియస్ బ్యాంక్ చూసుకుని ఆ బ్యాంక్ ని ఎంటర్ చేస్తాం. 2-3 బ్యాంక్స్ ఉన్నప్పుడు వాడు పర్టికులర్ గా బ్యాంక్ నేమ్ మెన్షన్ చేస్తాడు. సో అప్పుడు మన ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్ లో ఆంధ్ర బ్యాంక్ అనేది వస్తుంది. ఈ డిస్పాచ్ డీటెయిల్స్ వస్తే ఇవన్నీ ఫార్వర్డ్ చేసేమన్నా ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ సేల్స్ లెడ్జర్ లో సేల్స్. ఇప్పుడు నేమ్ ఆఫ్ ది ఐటమ్స్ వచ్చింది. ఈ నేమ్ ఆఫ్ ది ఐటమ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ బ్యాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు కంప్లీట్ చేయకోకుండా ఈచ్ వన్ కంగారు ఏం లేదు. నేను యాక్చువల్గా నేను ఎంటర్ చేయాలనుకుంటే ఒక ట్రాన్సాక్షన్ పూర్తిగా చదివేసి ఒకేసారి ఎంటర్ చేసేస్తాను. మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ముక్కలుగా చెబుతున్నాను. సో ఓకే, మీరు ఎంటర్ చేసేటప్పుడు కూడా అలాగే చేయండి, కంగారు ఏం లేదు. నేను ఒకేసారి ఎంటర్ చేయాలి, ఒకేసారి ఎంటర్ చేసేస్తాను అనుకుంటా. ఏముంది, సింపుల్ గా రైస్ 15 బ్యాగ్స్, ఈచ్ వన్ 1500 అంటాను. నేను టప్పమని ఎంటర్ చేస్తాను. తర్వాత కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అది మీ తప్పేం కాదండి. ఒకరికి నిదానంగా అర్థం అవుతుంది, ఒకరికి తొందరగా అర్థం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు నేట్ గా చేసినప్పుడు మీకు ప్రొసీజర్ అర్థమైందంటే ఆటోమేటిక్ గా స్పీడ్ వస్తుంది. సో అందుకే కంగారు ఏం లేదు. 1-2 సార్లు లేట్ అయినా కానీ అందరూ ఒక్కొక్క వర్డ్ ఎంటర్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, కంగారు ఏం పడద్దు. సో అండ్ మోస్ట్ ఆఫ్ ది మీరు ప్రాబ్లం చేసేటప్పుడు అందరూ ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇన్వెంటరీ నుంచి మీకు ఎప్పుడైతే ప్రాబ్లం స్టార్ట్ చేసినప్పుడు మీరు అందరూ నోట్స్ రాస్తున్నారు, నోట్స్ రాసుకోమని చెప్పాను. ప్రతి ఒక్కళ్ళు నోట్స్ రాసుకోవాలి. దీని ఇప్పుడు మీరు తీసుకుంటున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సిస్టమ్ ఆర్ మొబైల్లో స్క్రీన్ షాట్ తీసుకున్నా సరే ఇవేమైనా ప్రాబ్లం చేసేటప్పుడు అది నోట్స్ లో రాసేసుకోండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారు కానీ నెక్స్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత నోట్స్ లో రాసుకుని పక్కన బుక్ పెట్టుకుని చేస్తే మీకు పర్ఫెక్ట్ గ్రిప్ గా ఉంటుంది. ఏం చేస్తున్నారు, ఏం ఎంట్రీ చేస్తున్నారు, ఎక్కడ రాంగ్ చేస్తున్నారు అన్న ఐడియా కూడా మీకు వచ్చేస్తుంది. డైరెక్ట్ గా సిస్టమ్ లో చూసి ఇప్పుడు నేనంటే మీకు ఎక్స్ప్లెయిన్ కావాలి కాబట్టి, మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఫార్వర్డింగ్ అటు ఇటు మారుస్తున్నాను. సో ఓకే, అందుకే మీకు వచ్చేవాడికి మీరు బుక్ లో చేస్తే మీకు పర్ఫెక్షన్ గా అర్థం అవుతుంది. మీరు ఎక్కడ రాంగ్ చేశారన్న ఐడియా కూడా మీకు వచ్చేస్తుంది. ఓకే, తర్వాత మీకు ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేసిన తర్వాత గ్రిప్ వచ్చిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్ గా సిస్టమ్ మీద రైట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ చూస్తే రైస్ అన్నాం, క్వాంటిటీ ఆర్ రేటు. క్వాంటిటీ ఎంత, 15 బ్యాగ్స్, ఈచ్ వన్ 1500. 15 బ్యాగ్స్ అంట, ఈచ్ వన్ 1500 అంట. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ ఆయిల్ క్యాన్స్. ఆయిల్ అన్న ఎంత వచ్చింది, క్వాంటిటీ ఎంత 14 అన్నాడు, 3000, ఈచ్ వన్ 3200. 14 ఈచ్ వన్ 3200. ఇక్కడ ఇప్పుడు వచ్చేపాటికి జస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చిన్న చిన్నవి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మీకు వచ్చేవాడికి ఏంటంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. సో అప్పుడు మీరు ఎక్కడ ఎంటర్ చేస్తారు, ఏమి ఎంటర్ చేశారు అనేది ప్రతిదీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంకా నన్ను అడిగితే ఇవన్నీ జస్ట్ ఇప్పుడే వచ్చిన బేసిక్స్ ఇవన్నీ కూడా. సో లక్స్ సోప్స్ ఎంత అన్నాడు, క్వాంటిటీ 30 పీసెస్ అన్నాడు. లక్స్ సోప్స్ 30 పీసెస్, ఈచ్ వన్ 55 అన్నాడు. సో ఇక్కడ 30 పీసెస్, ఈచ్ వన్ 55 ఎంత. నెక్స్ట్ వన్ షుగర్ అని ఎంటర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టాక్ ఐటమ్ క్లియర్ గా చూసుకోండి. షుగర్ ఎంత 25, ఈచ్ వన్ 3100. 25 3100. ఇక్కడ ప్రాబ్లం, ఇక్కడ సేల్స్ డీటెయిల్స్ రాసేటప్పుడు చూసుకుని నిదానంగా రాయండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నెక్స్ట్ అదే షుగర్ అని చెప్పి మళ్ళీ అదే పాయింట్ ఇస్తాడు.
సో మనం ఏం చేస్తాం, స్పీడ్గా ఆటోమేటిక్గా షుగర్ అనే ఉన్నది సెకండ్ పాయింట్ ఎంటర్ చేసేస్తాం, ఫస్ట్ చేయం. సో ఓకే షుగర్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ పాయింట్కి వస్తాం. ఇలాంటి మిస్టేక్స్ అనేవి బై కామన్ గా జరుగుతూ ఉంటాయి. సో అందుకే మీరు వాటిని రెక్టిఫికేషన్ చేసుకునే విధంగా ఉండాలి. నెక్స్ట్ సేల్స్ కంప్లీట్, ఎంటర్ సేవ్. నెక్స్ట్ ఏమన్నాడు, ఎస్బీఐ చెక్ ఇష్యూడ్ టు కుమార్ 10,000 చెక్ నెంబర్ అన్నాడు. ఓకే ఇక్కడ ఎఫ్ఐ పేమెంట్ చెక్ అన్నాడు కాబట్టి ఏం చెక్ అన్నాడు, ఎస్బీఐ చెక్ అన్నాడు. సో ఇక్కడ అకౌంట్ లో ఎస్బీఐ ఉండాలి, పర్టికులర్స్ లో కుమార్ ఎంత ఇవ్వాల్సిన, కుమార్కి 10,000 ఇక్కడ ఆన్ అకౌంట్ లో ఉంచండి. ఎంటర్ ఇక్కడ చెక్ ఏదైతే ఉందో ఇక్కడ నెంబర్ లో 170,589. ఇక్కడనే కాదు మీరు ఇక్కడ నేరేషన్ లో కూడా రాయొచ్చు. చెక్ నేరేషన్ లో కూడా రాసిన కూడా చెక్ నెంబర్ వస్తుంది, ప్రాబ్లం లేదు. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ నేరేషన్ లోనే రాస్తారు. ఓకే ఎంటర్ సేవ్ అయిపోయి. నెక్స్ట్ వన్ ఏంటిది, నెక్స్ట్ వన్ సేల్స్. ఈసారి మళ్ళీ F8 ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్ లో ఈసారి ఏమి ఉండాలి, క్యాష్. వాడు సేల్స్ అన్నాడు, ఓన్లీ ఇంకేమైనా చెప్పాడా, ఏం చెప్పలేదు. బ్యాంక్ అనో లేదంటే సెంట్రల్ డెబిటర్ అని ఏం చెప్పలేదు. సో క్యాష్ ఉంటుంది. డిస్పాచ్ డీటెయిల్స్ ఇవన్నీ ఫార్వర్డ్ చేస్తాము. సో నెక్స్ట్ వన్ ఇక్కడ సేల్స్ లెడ్జర్స్ లో సేల్స్ ఉంటుంది, పార్టీ అకౌంట్ నేమ్. ఇక్కడ మీరు చూస్తే కనుక సేల్స్ ఇంతకు ముందు సేల్స్ రెండు రకాలుగా వచ్చింది. ఫస్ట్ వన్ వచ్చేటికి 8th పాయింట్ లో త్రూ బ్యాంక్ అన్నాడు, 10th పాయింట్ లో బ్యాంక్ అనేది ఏం చెప్పలేదు, జస్ట్ ఓన్లీ క్యాష్ అన్నాడు. సో మీకు ఇక్కడ నేను ప్రాబ్లం సపరేట్ చేశాను కాబట్టి త్రూ బ్యాంక్ అనేది క్యాష్ అనేది సపరేట్, ఏది మీకు అర్థం అవుతానికి అని చెప్పి ఫస్ట్ వన్ లో సపరేట్ చేశాను. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అలా ఉండదు, మొత్తం కలిపి ఉంటుంది. సో మరి అప్పుడంటే ఒక పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ రైస్ బ్యాగ్స్ H1 ఇక్కడ వచ్చేవాడికి 1250 అన్నాడు కదా. సో నెక్స్ట్ మళ్ళీ అదే రైస్ 15 బ్యాగ్స్ ఈచ్ వన్ 900 అంటే త్రూ బ్యాంక్ అంటాడు. సో అంటే అక్కడ రైస్ అనేది ఒకటి వచ్చేప్పటికి క్యాష్ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్, సేల్సే ఒకటి క్యాష్ ద్వారా జరిగింది, ఇంకోటి బ్యాంక్ ద్వారా జరిగింది. సో మీరు అప్పుడు అన్ని ఒకే దాంట్లో రాయడానికి పాసిబిలిటీ ఉండదు. ఇంతకు ముందులాగా మనం అన్ని ఒకేలాగా పాసిబిలిటీ ఏది, అన్ని క్యాష్ సంబంధించినవి అయితే, లేదంటే అన్ని సెంట్రల్ క్రెడిటర్ ఆ డెబిటర్ కి సంబంధించినది అయితే ఒకటే రాయొచ్చు. ఇక్కడ క్యాష్ బ్యాంకు సెంట్రల్ క్రెడిటర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏ పాయింట్కి ఆ పాయింట్ రాయాల్సి ఉంటుంది. ఓకే అది గుర్తు పెట్టుకోండి. ఓకే మనకి ఇక్కడ సేల్స్ యాజ్ ఫాలోస్ అన్నాడు, పాయింటేషన్స్ ఇచ్చాడు కాబట్టి అకౌంట్ లో క్యాష్ పెట్టేసాం. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఐటమ్ సేల్స్ లెడ్జర్ లో సేల్ చేసాం, నేమ్ ఆఫ్ ది ఐటమ్ నుంచి ఐటమ్స్ రాసుకుంటున్నాం. సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమన్నాడు, రైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ లెట్ చేయండి, క్వాంటిటీ ఎంత, రేట్ ఎంత. 10 క్వాంటిటీ వచ్చేవాడికి 10 బ్యాగ్స్ ఈచ్ వన్ 1250, అంతే కదా. 10 బ్యాగ్స్ ఈచ్ వన్ 1250, ఇక్కడ 10 ఈచ్ వన్ 1250 ఎంటర్. నెక్స్ట్ వన్ ఆయిల్, ఇక్కడ ఆయిల్ అని సెలెక్షన్ చేయండి. క్వాంటిటీ ఎంత, ఆయిల్ క్వాంటిటీ వచ్చేపాటికి 5 cans ఈచ్ వన్ 2900, ఇక్కడ 5. మళ్ళీ ఇక్కడ ఆయిల్ వచ్చేపాటికి ఆటోమేటిక్ గా రేట్ వచ్చింది చూడండి 3200 వచ్చింది, అవునా. కానీ మనం ఇక్కడ చేసింది ఎంత 2900. అంతకుముందు ప్రీవియస్ గా మనం ఏదైతే పర్చేజ్ లో రాసామో అదే ఐ మీన్ సేల్స్ లో ఇంతకు ముందు రాసాం కదా, అది వచ్చేస్తుంది బై డిఫాల్ట్ గా. ఒకవేళ అదేనేమో అని చెప్పి ఇస్తుంది, మీరు గబాల్ని ఎంటర్ కొట్టేశారు అనుకోండి అది అప్లై అవుతుంది. సో అందుకే అప్పుడు చేంజ్ చేసుకోండి, 2900 చేంజ్ అవుతుంది, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే అది ఒక
మీకు వర్క్ ఈజీ చేయడానికి ప్రీవియస్ చేసింది ఇదే కాబట్టి ఆ డేటాని తీసుకుని మీరు ప్రీవియస్ గా ఎంటర్ చేసింది ఇదే కాబట్టి అది డిస్ప్లే ఇస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే షుగర్ ఎంత 7 bags 2700 7 bags అక్కడ ప్రైస్ రేట్ అవుతుంది చూసుకోండి, అది 2700. డేట్ అనేది చేంజ్ అయ్యింది, నో ప్రాబ్లం, చేంజ్ అవుతుంది, అందుకే మీరు చేంజ్ అయ్యిందా లేదా అనేది చూసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ లక్స్ క్వాంటిటీ ఎంత, రేట్ ఎంత. క్వాంటిటీ వచ్చేపాటికి 20 pieces, ఈచ్ వన్ 47. ఎంటర్. నెక్స్ట్ ఐటమ్, ఇంకేమోనండి ఐటమ్స్, ఇంకేం లేవు, అయిపోయింది. నెక్స్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్, అది వేరే వచ్చారు. సో సేల్స్ వచ్చారు, కంప్లీట్ అయింది. సో ఎంటర్ సేవ్. ఓకే, నెక్స్ట్ వన్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఎస్బీఐ. క్యాష్ ట్రాన్స్ఫర్ ఎస్బీఐ టు ఆంధ్ర బ్యాంక్. ఇక్కడ ఎస్బీఐ టు ఆంధ్ర బ్యాంక్ అంటే ఇక్కడ అమౌంట్ దేనికి క్రెడిట్ అవుతుంది, ఎస్బీఐ ఆంధ్ర బ్యాంక్ కి క్రెడిట్ అవుతుంది. మనీ అనేది దేంట్లో ఏ బ్యాంక్ లోకి వెళ్తుందో అది అకౌంట్ లో ఉంటుంది. కాంట్రా F4 ఆంధ్ర బ్యాంక్ లోకి మనీ అనేది వెళ్తుంది కాబట్టి అది అక్కడ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఎస్బీఐ నుంచి. ఓకే, ఏ బ్యాంక్ లోకి అయితే మనీ వెళ్తుందో అది అకౌంట్ లో ఉంటుంది. ఏ బ్యాంక్ నుంచి మనీ అనేది వస్తుందో అది పర్టికులర్స్ లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎస్బీఐ టు ఆంధ్ర బ్యాంక్ అన్నాడు. సో ఆంధ్ర బ్యాంక్ కి మనీ వస్తుంది కాబట్టి అది అకౌంట్ లో ఉంది. సో ఓకే, ఎస్బీఐ నుంచి మనీ డెబిట్ అవుతుంది కదా, అది పర్టికులర్ లో ఉంది. ఎంత వస్తుంది, 13,000. So next one, cash received from Kumar through SBI అన్నాడు. సో ఇక్కడ F6 వస్తుంది, అకౌంట్ లో క్యాష్ పర్టికులర్స్ లో కుమార్ ఎంటర్. ఎంత వస్తుంది అన్నాడు, త్రూ ఎస్బీఐ అన్నాడు కాబట్టి మన అకౌంట్ లో ఎస్బీఐ ఉండాలి. ఎస్బీఐ కుమార్ ఎంటర్ 10,000 ఎంటర్ ఆన్ అకౌంట్ ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేం లేవు. బ్యాలెన్స్ షీట్ 39,450, 28,440 వచ్చింది. సో ఐ థింక్ ఆన్సర్స్ ఎక్కడ రాంగ్ వచ్చింది చూద్దాం. డిస్ప్లే డే బుక్. మీకు ఆన్సర్ రాంగ్ వచ్చింది అన్నప్పుడు డే బుక్ వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ వన్ థింగ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎమ్మెట్రీలు వచ్చేప్పటికి సమ్ ప్రాబ్లమ్స్ మిస్టేక్స్ పడే ఆన్సర్స్. సో నేను వాటిని కరెక్షన్ చేస్తాను, మీరు కంగారు పడితే మీకు ఆన్సర్ ఏదైతే రాంగ్ వచ్చింది అనుకుంటున్నారో అది మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీ అందరికి కనుక ఒకటే ప్రాబ్లం ఆన్సర్ వస్తే కనుక అది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజర్ అనేది ఇంపార్టెంట్. సో దీనికి ప్రెసెంట్ నేను రైట్ వచ్చిందో రాంగ్ వచ్చిందో చెక్ చేస్తాను. 1 minute.
ఓకే. ఓకే అండి, ఆన్సర్స్ రైటే. అది మెన్షన్ చేసినవి రాంగ్ అవుతుంది. చూడండి, నెట్ ప్రాఫిట్ వచ్చేవాడికి నోట్ చేసుకోండి, 39,450 వస్తుంది. అండ్ బ్యాలెన్స్ షీట్ టోటల్ 5,39,450 వస్తుంది. అక్కడ ఆన్సర్ మిగతా SBI ఆంధ్ర బ్యాంక్ రైట్ ఉంటుంది. మీరు మెన్షన్ చేసిన ఏదైతే ఉందో అది రైటే. జస్ట్ ఫర్ నెట్ ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీట్ క్యాష్ ఇన్ హ్యాండ్ డిఫరెన్స్ వస్తుంది, అది చూడండి. ఓకే, నెట్ ప్రాఫిట్ 39,450 నోట్ చేసుకోండి. అండ్ బ్యాలెన్స్ షీట్ టోటల్ 5,39,450. క్యాష్ ఇన్ హ్యాండ్ 1,03,40 రూపీస్ వస్తుంది. క్యాష్ ఇన్ హ్యాండ్ 1,03,40. ఈ మూడు మాత్రమే చేంజ్ అవుతాయి. SBI అండ్ ఆంధ్ర బ్యాంకు మీరు ప్రీవియస్ గా మెన్షన్ చేసి రైట్ అవుతుంది. చేంజ్ చేసుకున్న ఆన్సర్స్ ఈ త్రీ కూడా. ఓకే అండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక షేర్ చేయొచ్చు, మనం డిస్కస్ చేద్దాం. అండ్ కడప డిస్ట్రిక్ట్ నుంచి మల్లికార్జున్ ప్రీవియస్ గా లో ప్రాబ్లం గురించి డౌట్ అడిగా కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మల్టీ కరెన్సీలో ఉన్న ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లమ్ ఆర్ థర్డ్ ప్రాబ్లం? సెకండ్ ప్రాబ్లం విప్రోది కాబట్టి ఓకే. సో ఓకే, డౌట్ క్లియర్ అయిపోయిందా? ఓకే రైట్, ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే షేర్ చేయొచ్చు, క్లియర్ చేస్తాను. యాక్చువల్గా అయితే ఇక్కడ మీకు మల్టీ కరెన్సీలో ఏదైతే ఉందో ఇట్లా క్యాష్ క్రెడిట్, చెక్ ఇష్యూ వచ్చింది. వీటికి సపరేట్గా ఇంకోటి ఉంది, రిలేటెడ్గా ఇంకోటి వస్తుంది. నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే కాదు, మీకు సన్రీ క్రెడిటర్స్ అండ్ సన్రీ డెబ్టర్స్ మీద గ్రిప్ వచ్చినప్పుడు మీకు ఆ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే, అప్పటి వరకు నేను చెప్పిన ప్రొసీజర్ ఏదైతే ఉందో దాంట్లో ఎంటర్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక షేర్ చేసుకోవచ్చు. డౌట్స్ మనం క్లారిటీ చేసుకుందామండి. సో ఇంకేమైనా డౌట్స్ కానీ ఉన్నాయా?
త్వరగా డౌట్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి అండి. సెక్షన్ క్లోజ్ చేస్తున్నాను. అండ్ మోస్ట్లీ ఇవాళ న్యూ టాపిక్ చెప్పలేదు, సో అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ సెషన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లాసెస్ టైమింగ్ అవుతుంది, బట్ మోస్ట్లీ టైమింగ్ తీసుకునే కానీ ముందు అందరికీ సబ్జెక్ట్ రావటం ఇంపార్టెంట్ కాబట్టి మీకు టైమింగ్ అనేది ఇస్తున్నాను. సో దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా మీకు దొరికినటువంటి టైంని యూజ్ చేసుకోండి. సో అందరూ ప్రాక్టీస్ సెషన్ చేసి మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిందిగా, మీ యొక్క స్కిల్స్ని అందరూ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. ప్రాక్టీస్ సెషన్ చేస్తేనే డౌట్స్ అనేవి వస్తాయి. డౌట్స్ క్లియర్ అయినప్పుడు మనకి సబ్జెక్ట్ అనేది వస్తుంది. ప్రాక్టీస్ సెషన్ లేకుండా సబ్జెక్ట్ రావటం అనేది కష్టం అవుతుంది. సో ఐ నో దట్ సమ్ మెంబర్స్కి ప్రాక్టీస్ సెషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు, బట్ మోర్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీరు దగ్గరలో ఎక్కడైనా ఎనీథింగ్ ల్యాప్టాప్ దొరికినప్పుడు మీరు ప్రాక్టీస్ చేయడానికి యూజ్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఈస్ట్ గోదావరి నుంచి శ్రీనివాస్, లింక్స్ ఓపెన్ కావటం లేదన్నారు. ఐ నో దట్. ఇందా లింక్స్ గురించి ఇందాక సార్ డిస్కస్ చేసామండి. సో మీకు ఈ వీడియోస్ అన్నీ ఇక్కడ నుంచి ఏదైతే ఉంటే అవన్నీ కూడా మీకు యూట్యూబ్ లింక్ వచ్చేటట్టు, ప్రీవియస్ తాలూకు వీడియోస్ అన్ని కూడా డ్రైవ్లో షేర్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాం. సో దాని గురించి మీకు మొత్తం అప్డేట్ చేస్తాను నెక్స్ట్. సో అందరికీ వీడియోస్ అనేది అందరికీ అవైలబిలిటీలో వచ్చేటట్టు చూస్తాను. సార్తో డిస్కస్ చేసి మీకు అప్డేట్ చేస్తాను అందరికి, ప్రతి ఒక్కరికి కూడా. సో ఎస్టర్డే తాలూకు క్లాస్ లింక్ షేర్ చేయలేదు కదా, సో ఎస్టర్డే తాలూకు క్లాస్ లింక్ షేర్ చేస్తున్నాను చూడండి. ఎస్టర్డే తాలూకు క్లాస్ లింక్ 25th లింక్ కూడా కావాలనుకుంటే ఓకే. సాటర్డే తాలూకు క్లాస్ లింక్ కూడా షేర్ చేశాను. సాటర్డే తాలూకు 25th తారీఖు డేట్ క్లాస్ కూడా షేర్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి, అందరూ నోట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే త్వరగా షేర్ చేయండి. సెక్షన్ క్లోజ్ చేద్దాం, టైం అవుతుంది.